ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర విశాల సహకార సంఘం మహాజన సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి చైర్మన్ పోలుడు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, అవసరమైన ఎరువులు, వ్యవసాయ పనిముట్లు పంపిణీకి స్థానిక శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు కృషి చేస్తున్నారని తెలిపారు. సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి లక్ష్యం, అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ పాకలపాటి గాంధీ, సర్పంచ్ కుంటం స్వర్ణలత, సొసైటీ డైరెక్టర్ చిలుకూరి సూర్యవతి తదితరులు పాల్గొన్నారు. అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ కొత్తగా ఏం చెప్పాల్సింది కూడా ఏం లేదు అనుకుంటున్నాను. కానీ ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఇది పక్కాగా చెప్తున్నాం, రైతు ప్రభుత్వం. ఇందాక ఏవో గారు చెప్తున్నారు, మీరు గమనించి ఉంటారు. 2021 నుంచి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ప్రతి రూపాయిని కూడా మన రైతు సోదరులకు చెల్లించేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి రూపాయి గత పాలకులు చేశారు, మనకెందుకు అనుకోకుండా లాస్ట్ గవర్నమెంట్లో అదే జరిగింది. మనం వర్క్ చేస్తే వాళ్ళు చేసిన దానికి మనం ఎందుకు వెళ్ళేవాళ్ళు? ఏమన్నా ఇది ప్రభుత్వం, ఇది మన పంచాయతీల్లో వర్క్ చేస్తున్నాం, మన ఊరికి వర్క్ చేస్తాం, మన ఇంట్లో వర్క్ చేసుకోవాలి. దుర్మార్గం ఏంటంటే మనలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఊరు బాగుపడాలని, వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎంతో కష్టపడి డెవలప్ చేస్తే వాళ్ళ బిల్లులు ఆపి వాళ్ళందరినీ ఆర్థికంగా నష్టపెట్టారు. అలాగే రైతుల్ని రైతులుగా చూడలేదు. అతను ఏమనుకున్నాడు, అది తప్ప రైతు బాగు ఏ రోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ పరిస్థితుల నుంచి అలాంటి ఇప్పుడు అప్పులు కుప్పలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని మరి ఈరోజు రాయంబాళ్ళు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది మనం ఒక 1 year ఖచ్చితంగా కష్టాల్లో మన ఇంట్లోనే అప్పులు ఉంటే కనుక మనం ఎంత సఫర్ అవుతాం, అలాగే రాష్ట్రం కూడా అదే పరిస్థితి. ఆ పెద్ద ఆయన ఖచ్చితంగా కష్టపడి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణతోటి పోటీగా అంతకన్నా మించిగా కూడా ఆయన మనందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తారనే దానికి ఆయన మీద అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి సహకరించవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు సమన్వయంతో ముందుకెళ్తేనే జరుగుతుంది తప్ప దానిలోంచి డిబేట్లకు వెళ్ళడం, దెబ్బలాడుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏంటంటే కాలయాపన తప్ప ప్రతి పనికి ఎమ్మెల్యే గారు కూడా అందరూ చెప్పినట్టుగా మనం చాలా కష్టపడుతుంటారు. ఆయనకి మనం సేదోడు వాదోడుగా ఉండి ప్రతి సమస్యని ఇక్కడ ఉన్నటువంటి సొసైటీనే తీసుకుంటే కనుక పెద్దలు ఇందాక చక్కగా వివరించారు. ఎందుకంటే ఆయనకు అనుభవం అలా ఉంది. సత్యనారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా ఈ సొసైటీ రంగంలో ఉండటం, అలాగే గాంధీ గారు కూడా, ఈ గాంధీ గారు పెద్దలు సత్యనారాయణ గారి సహకారం కూడా శ్రీనివాసరావు గారు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అంతా కూడా వాళ్ళ కొత్తగా వచ్చారు కాబట్టి కొంతకాలం పోతే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు ఆ పెద్దలు అందరినీ కూడా సంప్రదించుకుని ఇక్కడ ఉన్న రైతులతో కూడా మమేకమై ఈ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ద్వారకా తిరుమల సహకార సంఘాన్ని పెద్దలు గట్టా సత్యనారాయణ గారు ఏదైతే 30 ఏళ్ల క్రితం స్థాపించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అలా స్మరించుకుంటున్నారో అలాగా ఈ సంఘాన్ని మరింత వృద్ధి చెందేలాగా మీరందరూ కృషి చేయాలని, దానికి మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి సహకారం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా ప్రతి విషయంలోనూ ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని